ఉగాది వేడుకలను కర్నూలు జిల్లాలో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా వేకువజాము నుంచే గ్రామ దేవతల ఆలయాల్లో భక్తజనం పోటెత్తారు. కర్నూలు నగరంలోని కల్లూరు గ్రామంలో అమ్మవారి ఆలయం చుట్టూ బురదగుంటలో ఎద్దుల బండ్ల ప్రదక్షిణలు చేయడం తెలుగు సంవత్సరాదిన ఆనవాయితీగా వస్తోంది. స్థానికులే కాకుండా ఈ వేడుకలను తిలకించేందుకు మిగిలిన ప్రాంతాల నుంచి కూడా భారీ ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ హరికృష్ణ అందిస్తారు. తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలు కర్నూలు జిల్లాలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా గ్రామ దేవతల ఆలయానికి క్యూ కడుతున్నారు. అసలు ఉగాది వేడుకలు ఎలా జరుపుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం మన ఆలయ పూజారి ఉన్నారు. మనం ఎలా జరుపుకుంటారు ఉగాది వేడుక? ఓం శ్రీ చౌడేశ్వరి దేవి నమః. వికారనామ సంవత్సరము చైత్రశుద్ధ పాడ్యమి సందర్భంగా ఈరోజు తెల్లవారుజాము నుంచి అమ్మవారికి పంచామృతాభిషేకము మరియు నూతన పట్టు వస్త్రాల అలంకరణ మరియు ఉదయం 7 గంటల నుండి భక్తులు తండోపదండాలుగా వచ్చేసి అమ్మవారికి నివేదనలు కాయకర్పూరం సమర్పించుకుంటున్నారు. మరియు అలాగే ఈరోజు సాయంకాలం 5 గంటలకు శ్రీ చౌడేశ్వరి దేవాలయం దగ్గర రైతులు ఎద్దుల బండ్లతోని ఊరేగింపుగా వచ్చేసి అమ్మవారికి ప్రదక్షిణలు చేసుకుంటారు. మరి అది ఎందుకోసం చేసుకుంటారంటే వాళ్ళ కుటుంబ సభ్యులుగా సమస్యలు కానివ్వండి, ఆరోగ్య సమస్యలు కానివ్వండి, కోర్టు సమస్యలు కానివ్వండి, పెళ్ళిళ్ళ సంబంధాలకు సంబంధించిన సమస్యలు కానివ్వండి, ఎటువంటి సమస్యలైనా కూడా శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి వచ్చి మొక్కుకొని నమస్కారం చేసుకొని పోతే వాళ్ళ కోరికలు తప్పక నెరవేరుతున్నాయి. శ్రీ చౌడేశ్వరి అమ్మవారి జ్యోతి మహోత్సవాలు ప్రారంభమవుతాయి. మరి ఆ జ్యోతులు కూడా కల్లూరు గ్రామ వీధుల గుండా ఊరేగింపుగా వచ్చేసి రేపు ఉదయం 9:30 గంటలకు శ్రీ చౌడేశ్వరి దేవాలయం చేరుకుంటున్నారు. మళ్ళీ అటువంటి సమస్యల సందర్భంలో శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవాలయం ఎదురుగా అగ్నిగుండం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరియు జ్యోతులతో పాటు కూడా ఇతర భక్తులు కూడా అగ్నిగుండంలో నడుచుకుంటూ రావచ్చు. వాళ్ళకి ఎటువంటి హాని కూడా జరగదు. మరియు మరుసటి రోజు రేపు సాయంకాలము కర్నూలు నుండి రజకులు పెద్ద సంఖ్యలో గాడిదబొమ్మల బండ్లు కూడా వాళ్ళు కూడా ఊరేగింపుగా వస్తారు. వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబ సమస్యలు ఏమైనా కూడా వాళ్ళకి మొక్కుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు మామూలుగా ఆనవాయితీగా గాడిదబొమ్మ బండ్లు తిప్పడం జరుగుతుంది. సంవత్సరం ఎలా ఉండబోతోంది? వికారనామ సంవత్సరం ఈ సంవత్సరం బాగానే ఉంటుంది. అమ్మవారి దయ వల్ల ఇతర దేవుళ్ళ దయ వల్ల కూడా వర్షాలు కూడా బాగానే రావచ్చు. దేశమంతా సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా శ్రీ చౌడేశ్వరి అమ్మవారిని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ స్వామి. మొత్తానికి మాత్రం ఇలా ప్రతి గ్రామంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. గ్రామ దేవతల గుళ్ళలో ఉదయం నుంచి కూడా తండోపతండాలుగా బారులు తీరుతున్నారు. మరోపక్క ఇటు అష్టాదశ శక్తి పీఠం ద్వాదశ జ్యోతిర్లింగమైనటువంటి శ్రీశైలంలో దేశంలో మరే ఆలయంలో లేని విధంగా 2 సార్లు రథోత్సవం జరుగుతుంది. అది ఒకటి మహాశివరాత్రి పర్వదినం అయితే మరొకటి ఈరోజు జరుగుతుంది, అంటే ఉగాది రోజు. ఈరోజు కన్నడీగులు అందరూ కూడా వారి ఇంటి ఆడపిల్లగా భావించినటువంటి బ్రహ్మరాంబ దేవికి చీర సారీ తీసుకొని వచ్చి ఉగాదికి అర్పిస్తారు. ఈరోజు మరొకసారి రథోత్సవం కూడా జరుగుతుంది. ముఖ్యంగా మనం కర్నూలు నగరంలో ఉన్నటువంటి కల్లూరు ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో ఇందాక మనకు ఆలయ పూజారి చెప్పినట్లుగా ఒకసారి మనం ఇక్కడ బురదతో నింపిన ప్రదేశం అంతా చూడవచ్చు. ఇది గుడి చుట్టూ కూడా ఇక్కడ రైతులు ఎడ్ల బండ్లు తీసుకొని ఈ బురదలో తిరిగి వస్తారు. మరోపక్క దేశంలో ఎక్కడ లేని విధంగా రేపు సాయంత్రము గాడిదలతో రజకులందరూ కూడా పెద్ద ఎత్తున బండ్లు కట్టుకొని తీసుకొని వచ్చి ఈ బురదలో తిప్పడం మానవాయితీగా వస్తుంది. కెమెరామెన్ కిరణ్, హరికిషన్, HM TV, కర్నూలు.